సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గములో సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ఏంటంట? ఇశ్రాయేలీలు దేవుని చేత ఏర్పరచబడిన జనం. ఆ 21వ అధ్యాయంలో మొదటి భాగంలో చూస్తే అక్కడ శోధన వచ్చినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. శత్రు రాజును వారు చిత్తుగా ఓడించారు, గొప్ప జయాన్ని పొందారు. కానీ ఇప్పుడు మనం చదివిన భాగంలోనికి వస్తే వారు యోదేము దోషమును చుట్టిపోవలసి వచ్చినందున, కొంచెం చుట్టు తిరిగి వెళ్ళాల్సి వచ్చినందున వాళ్ళ కాళ్ళు నొప్పులు పుట్టి మార్గాయాసము వలన ప్రాణాలు సొమ్మసిల్లాయంట. అంటే యేసుప్రభుతో నడుస్తూ ఉండటంలో ఆయాసం ఉంటుంది, కష్టం ఉంటుంది. ఎవడైనా నన్ను వెంబడించగోని ఎడల పల్లకి ఎక్కి కూర్చున్న వాళ్ళను నేను మోసుకొని పోయేదని అన్నాడా? ఎవరైనా నన్ను వెంబడించగోని ఎడల తను సిలువెత్తుకొని, తను తాను ఉపేక్షించుకొని, తను సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. మనం చాలామంది సుఖాన్నే కోరుకుంటామండి. మన యేసయ్య లోకంలోనికి వచ్చి సిలువలో శ్రమ నొంది మనకు అడుగు జాడలను విడిచిపెట్టాడు, అన్యాయంగా శ్రమ పొందాడు. మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని శ్రమలు, కష్టాలు కలుగుతుంటాయి. మనం దేహంలో ఉన్నాం కాబట్టి శోధనలు కలుగుతుంటాయి. ఈ లోకాధికారి అయిన సాతాను అధికారంలో ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి శోధనలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అట్టి సమయాల్లో విశ్వాసులమనబడే మనం, దేవుని చేత పిలువబడ్డామనబడే మనం, దేవుడు నడిపిస్తున్నాడనబడే మనం, దేవుణ్ణి ఎరిగామనే మనం, పరలోకంలో మా పౌరస్థితి ఉంది అని ఎరిగిన మనం ఈ లోకంలో చులకనైన శ్రమలను లెక్క చేయకూడదు. ఆయాసం వచ్చిందని ఈ ఇశ్రాయేలీయులకి ప్రాణం సొమ్మసిల్లిందంట. కొంచెం నడిచేటప్పటికి ఆయాసం వచ్చి ఏం చేశారండి? హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడారు. నిజమే అంటున్నారు కొంతమంది. దేహా నాయన అలసిపోయామయ్యా, బలం దయచేయ్యా అని ప్రార్థన చేశారు. ఏం చేస్తారు మీరు ఆయాసం వచ్చినప్పుడు? ఏం చేస్తారు? ఆయాసపడరా మీరు ఎప్పుడు? శ్రమ రాదా అండి? కష్టం రాదా? చెప్పండి. కష్టాలు వచ్చిన వాళ్ళు చేయి చూపించండి. కష్టాలు రాని వాళ్ళు చేయి చూపించండి. మాకే కష్టం లేదండి, మాకేం లేదన్న వాళ్ళు చచ్చిన వాళ్ళు అండి. వాళ్ళు చచ్చిపోయినవాడికి ఇంకేం కష్టం? వాడికి పొడిచినా, తిట్టినా, కొట్టినా వాడు కదలడం మెదలడం అంటే నోరు మూసుకుంటాడు. బతికినంత కాలం, మనకు శరీరంలో ఉన్నంత కాలం ఏదో ఒక కష్టం, మానసిక వ్యధ, శరీర బాధ, ఆర్థిక ఇబ్బంది, ఆయాసం, శ్రమ, కన్నీరు, దుఃఖం, వ్యాధి, బలహీనత తప్పక ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్నా ఉంటాయి, నమ్ముకోకపోయినా ఉంటాయి. ఇంకెందుకు యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటారా? జబ్బులు పోవడానికి యేసు ప్రభువుని నమ్ముకున్నోళ్ళు భక్తులా? తిండి కోసమే యేసు ప్రభువుని నమ్ముకున్నోళ్ళు విశ్వాసులా? మీరు కడుపు నుండి ఉండటం వల్ల నన్ను వెతుకుతున్నారు కానీ ఆత్మరక్షణ కోసం నన్ను వెతకడం లేదని దేవుడు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మంది తిన్నాక యేసు ప్రభువుని రాజుని చేసేస్తామంటారంట అందరూ. ఏంట్రా నాయన, తిండి తిన్నందుకు తిండి కోసం నన్ను వెంబడిస్తారా అని గద్దించాడు. ఎప్పుడు యేసయ్యను డబ్బుల కోసమో తిండి కోసమో మనం ప్రేమించామనో వెంబడించామనో చెప్పకూడదండి. ఆయన మన సృష్టికర్త, ఆయన మన విమోచనకర్త. ఆయన ప్రాణం ఇచ్చినంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన సిలువలో యాగము ద్వారా నిత్య నరకానికి పోయే మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేశాడు. అది చాలు. ఇంకేదో యేసయ్య ఇవ్వాలి నాకు అని అనుకునటం అజ్ఞానం అండి. వీరు ఆయాసపడి దేవుని మీద, మోషే మీద సనగటం ప్రారంభించాడంట. మీలో ఎంతమందికి సనగటం వచ్చో చెప్పండి. పోనీ మీరు ఎప్పుడన్నా సనిగారా? ఇవన్నీ మీకు ఎందుకంటే పాస్టర్ గారు మెడ్రాస్ నుంచి వచ్చి మమ్మల్ని
అనవసరమైన ప్రశ్నలు వేస్తారు, దేవుని వాక్యం చెప్పేసి వెళ్ళిపండి అంటారా? మీరు సడిగారా? పొంత తలకాయన్న ఊపండి, చెయ్యి ఎత్తొద్దులే పక్క వాళ్ళు చూస్తారు. గొణిగారా? అబ్బా, ఇది భయంకరమైన స్వైన్ ఫ్లూ కంటే భయంకరమండి ఇది. అంటురోగం. ఒకడు చనిగాడు అనుకోండి, పక్కోడు జరుగుతుంటాడు. ఒకడు చనిగితే ఇంకోటి గొణుగుతాడు. సనుగుడు గొడుగుడు దురదలాగా అంటుకుంటుందంట ఇది. ఆ ఇశ్రాయేలులో అంత అద్భుతం ముందే చూశారు. కొంచెం ఆయాసం వచ్చింది, అదే ఏం బతికేదే అన్నారంట. చిచ్చే ఏం బతికేదే అని ఇంకొకళ్ళు అన్నారు. అసలు దేవుడు అంట ఏం వచ్చిందిరా దేవుడిని అప్పడితే అని ఇంకొకడు అన్నాడు. అబ్బా ఊపిరాడతలేదు, నేను చచ్చిపోతాను మనం కూడా చచ్చేదండి. అదే కాణానవద్దు గీనానవద్దు, పోదావరా ఐగుప్తు పోదావరా, చేపల కూర తిందావరా, ఉల్లిపాయలు తిందావరా, మాటికి చీటికి కొంచెం బాధ వస్తే చాలు మేము ఐగుప్తుకు పోతాం. అరే అక్కడ బెల్ట్ దెబ్బలు తినలేక, కొరడా దెబ్బలు తినలేక, ఆ బురద తొక్కి ఇటుకలు చెయ్యలేక, ఆ ఐగుప్తీయుల చేతుల్లో నానా తిప్పలు పడి ఏడ్చి నిట్టూర్చి బాధపడితే విడిపిస్తే దేవుడు మళ్ళీ మాట్లాడితే చాలు అక్కడికి పోతామంటారు. ఏంటండి మన బుద్ధి అంతే. ఇంకొద్ద దేవుడు నాకేవద్దు, కొంచెం కష్టం రా కనుక ప్రార్థన లేదు, గీత లేదు. ఏంటండి అనుకున్నది జరగకపోతే ఎంత కోపమో కొంతమందికి. ఒక ఆయన వాళ్ళ అమ్మగారు చనిపోయింది, 80 ఏళ్ళు నిండి 80 ఏళ్ళు నిండింది. ఆమె సంపూర్ణంగా బ్రతికింది, ఆమె చనిపోయింది. మా అమ్మ ఎందుకు చనిపోవాలి, దేవుడు లేడంటాడు ఆయన. అంటే చనిపోవా ఇంక మనం ఇక్కడే ఉండాలా ఏంటండి? మనం అనుకున్నవన్నీ కావాలి. ఏదన్నా మనం అనుకున్నది కాకపోతే దేవుడు లేడు, దేవుడు నాకేం చేశాడు. ఈ సణుగుడు గొణుగుడండి చాలా భయంకరమైన జబ్బు అండి ఇది. విశ్వాసులకి ఇది ఎంత మాత్రం తగదండి. దేవుని బిడ్డలు అనేవారు దేవుని స్తుతించబద్దులే కానీ సనగకూడదు. ఆ యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా మీకు? మనకు చిన్న కష్టం వస్తే యోబులా కష్టపడ్డామంటున్నారు. అబ్బే అట్ట కాదు. యోబు లాంటి కష్టాలు ఎవరికి రాలే మళ్ళీ ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఒక్క రోజులోనే ఆస్తంతా పోయింది. బిడ్డలు 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. ఒళ్ళంతా గజ్జొచ్చేసింది, జబ్బు వచ్చేసింది. బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడు. అంత బాధలో ఉంటే యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని అన్నాడే కానీ సడిగాడా, గొనిగాడా? ఆ బురదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని గోక్కొని పాట పాడుకుంటున్నాడంట. దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి అంటే భార్య వచ్చింది. ఏమని నేను గోకుతాను ఉండండి అందా, నేను ఉన్నాను కదండి అని అందా. ఏమండి పోనీ అందరు పోతే ఏమిలండి, మీకు నేను నాకు మీరు ఉన్నారు కదా, ఉన్నాం కదా అని అందా. అబ్బో యోబు గారు ధనవంతుడిగా ఉన్నప్పుడు, యోబు గారు జమీందారుగా ఉన్నప్పుడు, యోబు గారు ఎంత దర్జాగా ఉన్నప్పుడు నేను మిస్సెస్ జోబు డాక్టర్ గారి భార్య డాక్టర్ అమ్మ, ఆమె ఎప్పుడు చదవాలా డాక్టర్. పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మ, పాస్టర్ గారు సేవ చేసినా చేయకపోయినా. టీచర్ గారి భార్య టీచర్ అమ్మ, ఆమె ఆలేరావు. ఏంటండి మరి భర్తతో పాటు ఒక భాగ్యం జరిగినప్పుడు భర్తతో పాటు బాధ అనుభవించొద్దా? భార్యతో పాటు ఒక ఆనందం దొరికినప్పుడు ఆ భార్య బాధలో పాలుభాగస్తులు అమ్మొద్దా? అదేంటో నీ పిల్లోడు నీ బతుకు నువ్వు చావంటాడంట భర్త. అదంటే కుదరదు. నీ పిల్లోడు ఏంటి? ఎవరి పిల్లోడాడు? ఎవరి పిల్లోడండి? ఏంటో ఈ రోజున వివాహ బంధం యొక్క విలువలే తెలియని వారిగా ఉన్నారు మనుషులు. దేవునికి భయపడని వాడు జీవితంలో ఏ భయం ఉండదండి వారికి, కర్తవ్యం ఉండదు వారి జీవితాల్లో, ఏ గురి ఉండదు వారి జీవితానికి. ఇంకెందుకయ్యా దేవుడిని దూషించి చావరాదా అంది. ఏమందండి యోబు భార్య? ఇంకా దేవుడు అంటావయ్యా. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి, జబ్బును పడ్డావు, ఇంకా అలెలుయా స్తుతి మహిమ అంటావు. ఎక్కడోడు నువ్వు? దేవుణ్ణి దూషించి చావరాదా? మాలాంటి వాళ్ళు అయితేనా చేస్తానే, నిన్ను చంపి నేను చేస్తాను రా అని ఇద్దరు ఊరేసుకొని చచ్చేవారు, లేకపోతే విషం తెచ్చుకొని చచ్చేవాడు. కానీ యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడద్దు. దేవుని యొద్ద నుండి మేలైనా కీడు అనుభవించొద్దా? యెహోవా ఇచ్చను, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టకండి,
మన కష్టాలకు కారణం ఎవరో తెలుసా మనమే. మన కష్టాలకు కారణం ఎవరండి? మనమే. దాన్ని ఎగదోసేవాడు ఎవరో తెలుసా? కష్టాలని సాతాను. సరే, ఆ కష్టంలో ఉన్నప్పుడు సణుగు అని పక్కనాడు సణుగుతుంటాడు, సతాయిస్తుంటాడు మనల్ని. ఏమంటే వాడిని ఎదిరించు, అపవాదిని ఎదిరించు. మనం ఎప్పుడు బలహీనులుగా ఉన్నామో అప్పుడు సాతాను మన పక్క చేరతాడండి. అసలు ఇశ్రాయేలీలు 40 రోజుల్లో కానాను దేశం వెళ్ళిపోవచ్చు, కానీ వీళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వినకుండా మేము అటు వెళ్ళలేము, మాకు ఆయాసం వచ్చింది, మాకు అవి లేవు, మాకు ఈ లేవు అని ఇటు తిరిగి 40 రోజుల ప్రయాణాన్ని ఎన్ని రోజులు చేశారో 40 సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి అడిగిన వెంటనే ఏమంటున్నారో చూడండి ఒకసారి ఆ మాటలు. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనది. ఏం లేదంట? ఆహారము లేదంట. నిజమే. వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఆకలి అనగానే దేవుడు వారికి దేవదూతలు తినే ఆహారాన్ని ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఆ మన్నా వారు ఏరుకొని మొదటిసారి తిన్నప్పుడు ఆ కొత్తిమీర గింజల్లాగా ఉన్న చక్కటి తెల్లటి తియ్యటి తేనె వలె రుచిగా ఉన్న మంచి ఆ యొక్క మన్నా ఏరుకొని తిన్నప్పుడు అని నోరు చప్పరించి అబ్బా ఇదేమి అని సంబరపడుతూ సంతోషంగా తిని ఇప్పుడు ఏమంటున్నారు? ఆహారం ఒక్కరోజు అన్నం లేకపోతే ఏంటో మరి ఇంట్లో పెద్ద గొడవ పెడతారు. ఎప్పుడైతే అన్నమే లేదు అంటాడు, ఒరే 30 ఏళ్ళ నుంచి 30 బస్తాలు తిని ఉంటావు ఈ పాటికి. ఓసారి ఆలోచన చేయండి, ఒక ఇంట్లో ఒక మనిషి ఎన్ని బస్తాలు తిండి తిని ఉంటాడు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి? ఎన్ని కేజీలు మాంసం తిని ఉంటాడు చెప్పండి? ఒక్క పూట మాంసం లేకపోతే మాకు మాంసం ఎవరు పెట్టేదారు? మాంసం లేదా, నాకు వద్దయితే అన్నం ఏంటండి? ఒక్కరోజు ఏదన్నా కొరత అయితే ఇన్ని రోజులు తిన్నది, ఇన్ని రోజులు అనుభవించింది మర్చిపోతే ఎలాగా? నీవు దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవడానికి కొరతలు వస్తాయి. కొరత వచ్చినప్పుడు దేవుని మేలులు జ్ఞాపకం చేసుకోవాలి, కానీ దేవుడు చేసిన మేలులు మరిచి సణిగి గొణిగితే అనేకులు రాలిపోయారంట. మీరు సనగకుడి, అనేకుడు సణిగి మార్గంలోనే వారు రాలిపోయారు. తిన్నారండి, బ్రహ్మాండంగా తిన్నారు వాళ్ళు. ఏ పూట వాళ్ళకి ఆహారం లోటే లేదు. వాళ్ళు తిని బాగుంది, తిని ముఖం మొత్తింది వాళ్ళకి. పాపం ముఖం మొత్తాక మాకు మాంసం కావాలన్నారు. మాంసం కావాలంటే పూరేళ్ళను పంపిస్తే మాంసం తిన్నారు. ముక్కుల్లో నుంచి వాసన కొట్టేదాకా తిన్నారంట. ముఖం మొత్తే వరకు తిన్నారంట. మళ్ళీ ఇప్పుడు వచ్చేయమంటున్నారు మాకు ఆహారం లేదు. ఏందో ఎంత తిన్నా తృప్తి ఉండదు మనుషుడికి. తింటనే ఉంటారు, ఏం లేదు అంటనే ఉంటారు. కొంతమంది నేను చూస్తాను అప్పుడప్పుడు, ఎప్పుడు పచ్చడేరా, ఎప్పుడు పచ్చడే పడుతుంటాడు, తింటనే ఉంటాడు, ఎడుతూనే ఉంటాడు. ఏంటండి? తిండి కోసం ఏడిసేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఆహారము పానము కాదు. బతకడం కోసం మనం తినాలి, కానీ తింటమే బతుకు కాదండి. ఈ అంచెదినాల్లో మనుషుడికి తిండి ఎక్కడ చూసినా చూడండి. మా మెడ్రాస్కి వస్తే 3 కొట్లకు ఒక కొట్టు తిండి కొట్టే. పీచాలు, పాజాలు, KFCలు, కుళ్ళిపోయిన పురుగులు పట్టిన మాంసం, ఏంటండి పురుగుల మందు. మరి ఏంటి పెప్సీలు తాగుతున్నారు? పురుగుల మందు అంట, దానికి కొత్త పేరు తెలీదా మీకు? పురుగుల మందు తాగుతారు. ఏందో ఆ పురుగుల మందు, పురుగులు చంపండి పొట్ట. మనుషుడికి ఎన్ని తిన్నా ఎంత తాగినా తృప్తి లేదు. దేవుని రాజ్యము తినుట తాగుటం కాదండి. ఆహారం కావాలంటే దేవుణ్ణి అడుగు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడూ ఆకలి కొనడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవో కోయవో, అయినా వాటిలో ఒక్కటి కూడా పస్తు ఉండదు. పిచ్చుక ఎక్కడికి పోతున్నావు అండి? పొద్దున్న అడిగితే నేను తినడానికి వెళ్తున్నాను అంటది. సాయంత్రం గుట్టుకు వచ్చేటప్పుడు పిచ్చుక ఏమన్నా తిన్నావా అంటే కడుపు నిండా తిన్నాను అంటది. మరి రేపటికి ఏమన్నా సంచిలో తెచ్చుకున్నావు 1 కేజీ, 1/2 కేజీ, 1/4 కేజీ
అంటే రేపటి గురించి నాకు చింత లేదు, రేపు నా పరలోకపు తండ్రి నాకు ఆహారమో ఇస్తాడు. 10 రోజులు వరుసను అడిగావంటే ఏం పిచ్చి పిచ్చిగా నిన్నేమి తిన్నావు, సజ్జలు తిన్నా, ఇవాళ ఏం తిన్నావు, జొన్నలు తిన్నా, మొన్న ఏం తిన్నావు, గోధుమలు తిన్నా, ఇయ్యాలేం తిన్నావు, బియ్యం తిన్నా, అన్నీ చెప్పుద్ది. మనం ఎప్పుడు చూసినా తిన్నావా, తిన్నాను, ఏం తిన్నావు, అన్నం 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 అన్నం. అందుకే బీపీలు షుగర్లు. ఏమంటే అన్నం కావాలి మనకి, ఎంత ఎత్తుండాలి అన్నం. ఆహారం కోసం ఏడవకండి, ఉన్నదాంతో తృప్తి చెందండి. నీకు అన్నం కావాలంటే, మాంసకూర కావాలంటే ప్రభుని అడుగు, పచ్చడి ఇచ్చినందుకు దేవుడిని స్తుతించు. మజ్జిగ కావాలంటే దేవుడిని అడుగు, గంజి ఇచ్చినందుకు ప్రభువుని స్తుతించు. గంజి కూడా లేని వాళ్ళు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రోజులుగా నిన్ను పెంచి పెద్ద చేసిన దేవుణ్ణి మర్చిపోతాం. ఈ రోజున మనుషులకు అలవాటు అయిపోయిందండి. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈ రోజున తల్లిదండ్రుల మీద దెబ్బలాటకి వెళ్తారు. ఒక్కరోజు ఏదన్నా వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే, ఒక్కరోజు ఒక 10 రూపాయలు వాళ్ళ పాకెట్ మనీ ఇవ్వకపోతే, ఒక్కరోజు వాళ్ళు అడిగిన కూర చేసి పెట్టకపోతే, ఒక్కరోజు వాళ్ళు అడిగిన కార్యాలు చేయకపోతే, నువ్వేం చేసావు నన్ను, నువ్వేం చేసావు నా కోసం అని ఎగబడుతుంటారు. రేయ్ నిన్ను కన్నాను రా, పెంచాను రా, పెద్ద చేశాను రా అంటే ఒక అన్నాడంట, నువ్వేం చేసావు, నేను గాలికి పెరిగాను అన్నాడంట. ఏంటి గాలికి పెరిగాడా? ఏమంటే మనం గాలికి పెరుగుతామా? మీ అమ్మ నిన్ను కన్నంటే చెట్టు గట్టెత్తే గాలికి అట్టా పెరిగిట్టు అయిపోయావా, 18 ఏళ్ళ అబ్బాయి అయిపోయావా? అయ్యో ఎంత అజ్ఞానం ఏంటండి. తల్లి ఎంత శ్రద్ధ తీసుకుంది నీ గురించి, గర్భంలో ఉన్నప్పుడు నీ గురించి ఎంత జాగ్రత్తగా నడిచింది, ప్రసవించిన తర్వాత నిన్ను ఒళ్ళో పెట్టుకొని ఎంత పాలు ఇచ్చి పెంచింది. నీ తండ్రి నీ కోసం ఎంత శ్రమపడి ఆరాటపడి నిన్ను స్కూల్లో జాయిన్ చేసి పెంచి పెద్ద చేశాడు. అన్నీ మర్చిపోయి ఈ రోజున తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. అలాగే చాలామంది దేవుని మీద తిరగబడుతున్నారు. దేవుడు నాకేం చేశాడు అని అడిగే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీరు కూడా అడుగుతారా, ఏమి ఇచ్చాడు దేవుడు నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? చెవులకి కనీసం బంగారపు పోగులు ఇవ్వలేదని ఏడ్చింది ఒక ఆమె. ఏమవ్వలేదంట చెవులకి బంగారపు పోగులు లేకపోయినా వినటానికి చెవులు ఇచ్చాడు కదా. వినటానికి చెవులు లేకుండా చెవిటోళ్ళకి పెద్దంతలా బంగారం పెట్టావు అనుకో, ఎంత అందంగా ఉంటాయి చెవులు. ఏం ప్రయోజనం? చెప్పే మాట అర్థం కాదు, వినపడదు. ఏంటండి, దేవుడు నీకు చక్కటి శరీరం ఇచ్చాడు. నువ్వు ఏ వస్త్రాలు వేసుకున్నావు, ఒక రూపం ఉంది. శరీరం లేకపోతే వస్త్రాలు ఎక్కడ వేసుకుంటామండి? శరీరం అంతా గజ్జి అయితే, కుష్టి అయితే, నువ్వు పట్టుచీర కట్టుకుంటే నిన్ను ఎవరు చూస్తారమ్మా? కుష్టోళ్ళు పెంచి 10,000 రూపాయలు పట్టుచీర కట్టుకొని 20 తులాల బంగారం వేసుకొని వచ్చిందనుకోండి, అందరూ మర్యాద ఇచ్చి అమ్మగారు బాగున్నారని అడుగుతారా? చెయ్యి దొరకెళ్తారా? శరీరం ముఖ్యం, వస్త్రాలు ముఖ్యం కాదు, ఆహారం ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం. ప్రాణం లేకపోతే నువ్వు ఆహారం సంపాదించుకొని ఏం చేస్తావు? ఆ ధనవంతుడు పంట పండినప్పుడు మడత కుర్చీలో కూర్చున్నాడు కాబోలు, ఒకవేళ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడా? ఏమన్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు నీకు కావలసిన ఆహారాన్ని నేను. దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నీ దగ్గర నుంచి తీసివేస్తే నువ్వు సంపాదించినవన్నీ ఎవని మగును? ఆయాసం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, కొరత కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ప్రభువును స్తుతించటం నేర్చుకోవాలి. ప్రభువుని మీద సనగటం, గొడగటం. ఆ మోషే పాపం, ఆయన చుట్టం కాదు, వాళ్ళ అమ్మ కాదు, నాయన కాదు. దేవుడు పిలిచాడు, నడిపించరా అన్నాడు. పెద్దానికి మోషే దగ్గరికి వెళ్ళి సణుగుతూ ఉంటారు. ఆయనకి ఎక్కడో వచ్చిందో మరి అంతలా ఓపిక. కానీ మన పిల్లలు కనుక మనల్ని వచ్చి మాటికి పెట్టు 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 అంటే పెట్టు 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 ఆ గెరట తీసుకొని రండి పెడతావు వాడు ఎత్తిని, అంతే కదా. తిడతాం, కొడతాం, తరుముతాం, పదవరా ఉంటామంటరా అంటాం. కానీ మోషే దేవుని దగ్గర మొరపెట్టేవాడు. ఈ దేవుని ఎప్పుడైనానండి సనగటం గొనగటం చేసినప్పుడు సైతాన్ గాడి పక్కన వచ్చి కూర్చుంటాడండి. ఈ సనిగే వాళ్ళకి ఎక్కడ లేని పవర్ వస్తుంది. ఎందుకో తెలుసా అండి? పక్కన సనుగు 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 అని పాట పాడతాడు మ్యూజిక్ వేసుకుంటూ. మీరు దేవుడిని స్తుతిస్తుంటే సాతాను పారిపోతాడు, సణుగుతుంటే సాతాను వచ్చి తాండవం చేస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
దేవునిని స్తుతించే ఇంటిలో సాతానుకు స్థలం లేదు. దేవునికి కృతజ్ఞతాభావం కలిగిన మనిషిని హృదయంలో సాతాను జొరబడలేడు. ఎప్పుడైతే దేవుని మీద ఆయాసపడతామో, ఎప్పుడైతే దేవుని మీద కోపగించుకుంటామో, ఎప్పుడైతే దేవుని మీద సణుగుతామో, అప్పుడు సాతానికి సంబరమైపోద్ది. ఎందుకంటే సనగటం అనేది, ద్వేషం అనేది, ఆ యొక్క చెదైన మనసు అనేది సాతాను బుద్ధి. కాబట్టి ఆ బుద్ధికి వచ్చి వెంటనే మనల్ని ఆక్యుపై చేస్తుంది, మనల్ని ఆవరిస్తుంది. అది అల్పకాల పాప భోగం కోసం పరలోక రాజ్యాన్ని నేను పోగొట్టుకోను అన్నది నిజమైన క్రైస్తవుని యొక్క గురి, ఉద్దేశం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతసేపు మీరు దేవుని వాక్యం విన్నారు. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని స్పందించడానికి ఆశ కలిగి ఉన్నాడు. కష్టం వచ్చిందని సణుగుతున్నావు, గొడుగుతున్నావు, ఏడుస్తున్నావు. కానీ నీ కష్టానికి కారణం నీ పాపమేనని, నీ శోధనకు కారణం నీవు సాతానుకు చోటిచ్చినందునేనని గ్రహించుకుంటున్నావా? భయంకరమైన ఈ పాప లోకంలో ప్రభు బిడ్డగా నీవు బ్రతకాలంటే పోరాడాలి. మంచి పోరాటము పోరాడాలి. యేసు వైపు చూచుచు ఆయనిచ్చు శక్తిని పుంజుకొని నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నిజంగానే నేను పరలోకం వస్తానా ప్రభువా? నా హృదయం ఎలాగుందో నాకు ఒకసారి చూపించయ్యా. నా దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుందేమో చూడు అని ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపబడుతుంది. ఆయన ముఖ కాంతిలోని అంతరంగాన్ని నువ్వు చూసుకోవచ్చు. ప్రభు మీ హృదయాలు ఎరిగొన్నాడు. మీ నోరు తెరిచి ప్రభుతో మీ అవసరతను చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ సమూహాన్ని చూడు నాయన. నీ బిడ్డలను చూడేసయ్యా. ఎవరు నీకు దూరం అయ్యారో, ఎవరు నిన్ను దూషించారో, ఎవరు నీ మీద సణుగుతున్నారో, ఎవరు వారి పడుతున్న ప్రయాసను, కష్టములను ఓర్చుకోలేక సనుగుడు గొడుగుకు చోటిచ్చి సాతానుకు బంధితులయ్యారో, అట్టి వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి, విడుదల చేయించున్నాము నాయన. సాతాను మాట విని మోసపోయి నష్టాలు పాలైన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. యేసు ప్రభు బిడ్డనంటూనే మద్యానికి బానిసగా ఉన్నవారు, ధూమపానానికి బానిసగా ఉన్నవారు, మద్యపానానికి బానిసగా ఉన్నవారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. నూతన హృదయము, నూతన స్వభావము వారికి దయచేయము తండ్రి. నీతో నడవటమే మాకు భాగ్యమయ్యా. ఆ పరమ కానాను చేరే వరకు, ఆ నిత్య రాజ్యములో నీతో పాటు సింహాసనం మీద కూర్చోవాలనే ఆశ తప్ప, గురి తప్ప మరి ఒకటి లేకుండా మాకు సహాయం చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.